హలో అండి, అందరికీ నమస్కారం. అడిసిపల్లి గారు నమస్తే నమస్కారం. సార్. నమస్కారం. సార్ మొన్న మీరు వీడియోలో ఒక నల్ల పిల్లి గురించి చెప్పారు మా శ్రోతలకి. ఆ నల్ల పిల్లి ఉమ్. ఈరోజు పీకే అవతారం ఎత్తింది. చంద్రబాబు నాయుడు గారితో 4 గంటలు ముచ్చటించింది. ఆ, అదొకటిను. రెండోది, ఈ ఈ హోల్ మీటింగ్ వల్ల వైసీపీ క్యాడర్ కానీ గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ కానీ నిజంగా ఆ, ఒక షాక్ గురయ్యారండి. ఊహించని ఉమ్. పరిణామం. అంటే ఉమ్. షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు ఎలాగైతే అన్నతో విభేదించి పార్టీ పెట్టినప్పుడు ఎలాగైతే షాక్ గురయ్యారో అలాగా ఉమ్. దానికి మించిన షాక్ అన్నమాట. అంటే మొన్నటి దాకా మనలో ఉన్నాడు, పార్టీ జంప్ అయిపోయాడు, ఇప్పుడు మన లోగుట్టన్ని చెప్పేస్తాడేమో అని టాప్ టు బాటమ్ నేను చాలా వీడియోస్ కూడా చూస్తాను వైసీపీ వారివి. ఎలా చూస్తారు సార్ ఈ ప్రశాంత్ కిషోర్ గోడ దూకి యాక్చువల్గా పిల్ల, లేకపోతే పిల్లి మెడలో గంట కట్టడానికి పట్టుకొచ్చారంటారా? ఎలా చూస్తారు? అంటే నా 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 అభిప్రాయం ఏంటంటే అండి, నేను ఈ స్ట్రాటజిస్టుల్ని నేను నాకు అంతగా ఉండదండి. వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు నాకు. అంటే పార్టీకి, రాజకీయ పార్టీ సాధారణంగా, అందులోనూ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి ఆ నాయకుడి తాలూకు తెలివితేటలు, వ్యూహ చతురత, వాళ్ళ చాకచక్యం, పార్టీ నడిపించే నాయకత్వ లక్షణాలతోటి సాధారణంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధిస్తాయి, విజయ తీరాలకు చేరతాయి. అయితే వాళ్ళ చరిష్మా కూడా తోడు, వాళ్ళ వ్యక్తిత్వం ఇలాంటివన్నీ. అయితే రాజకీయాలు, ఒకనాటి రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. రాజకీయ నాయకుల్లోనూ మార్పు వచ్చింది. రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ప్రజల్లో మార్పు వచ్చినట్టు. ప్రజల్లో కూడా ఒక రకమైన మార్పు, నిజాయితీ అనేటువంటిది అందరికీ ఉండాలి, ప్రజలకే ఉండాలి, రాజకీయ నాయకులకి అందరికీ ఉండాలి. ఒకళ్ళకి ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉన్నప్పుడు చెట్టు ముందా, విత్తు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, ఇలాంటివన్నీ ప్రశ్నలు వేసుకుంటే ఇది అంతులేని కథ. దీనికి ముగింపు ఉండదు. ఎక్కడ మొదలైంది, ఆవిడ చెట్టు ముందా విత్తు ముందా అంటే ఏది ముందు చెప్పండి. కాబట్టి దాని జోలికి పోకుండా ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడిని నిజంగానే అదో చీడ పురుగు. మన కోణంలో ఆలోచిస్తే అతను జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయటం వల్ల మనకు అలా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయటం వల్ల మనకు అలా అనిపించాడు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే క్రమంలో అతను రకరకాల ప్రచారాలు చేశాడు, అసత్య ప్రచారాలు చేశాడు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఆ, చిచ్చు పెట్టాడు. ఇలాగ మనం చెప్పుకున్నాం విన్నాళ్ళం. నిజమే మరి. అదే కనిపించింది కదా. తర్వాత తదనంతరం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధారణంగా ఉండి అతను ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే, అంటే ప్రజారంజకం అంటే ప్రతిరోజు హోలీ చేసుకోకపోయినా కనీసం ప్రశాంతంగా ఇంట్లో పడుకోగలిగిన పరిస్థితి ఉంటే పెద్ద ఎవడ పట్టించుకోడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఈ శతాబ్దం ఏంటి, వాళ్ళ భూమి పుట్టిన తర్వాత ఈ రాచరికంలో కూడా ఏ రాజు కూడా అలా ఉండి ఉండడు. అప్పట్లో పూర్వం రాచరికంలో కూడా రాజులు ఎంత క్రూరులైన వాళ్ళు కూడా ప్రజల పట్ల ఎంతో కొంత బాధ్యతగా ఉండేవారు. ఇతను అదేమి లేదు. ఇక మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఈ అన్యాయం, అరాచకం, దుర్మార్గం, నియంతృత్వం, నిరంకుశం, చట్ట రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ఇవన్నీ అనేక సార్లు చెప్పి 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 నోరు కూడా నొప్పొచ్చేలా చెప్పుకున్నాం. మరి దానివల్ల ప్రశాంత్ కిషోర్ మీద మనకు మరింత ఆగ్రహం పెరిగింది. అతను అతని పేరు తలవడానికి కూడా ఇష్టపడిన పరిస్థితిలోకి వచ్చారు ఎవరో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు. ఎందుకంటే వాళ్ళ అధికారం కోల్పోవడానికి అతను కూడా ఒక కారణం అని నమ్ముతున్నారు కాబట్టి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, అతను ఒక్కడే కాదు, ఈవెన్ కేసీఆర్ గారు, మోడీ గారి మీద కూడా అంతే కోపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి. అప్పట్లో ఉన్న గవర్నర్ నరసింహన్ మీద కూడా ఉంది. మళ్ళాటి వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టుల్ని మనం ఎంకరేజ్ చెయ్యం, వాళ్ళకి మన మద్దతు ఉండదు, సార్ వాళ్ళకి కానీ నాకు ఒక అనుకూలంగా చిన్న మాట్లాడు. చిన్న సబ్మిషన్ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆ, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో పనిచేశాడు ప్రశాంత్ కిషోర్.
మమతా బెనర్జీని గెలిపించడానికి మమతా బెనర్జీ స్టైల్లో పనిచేశాడు. అలాగే స్టాలిన్ని గెలిపించడానికి కూడా స్టాలిన్ స్టైల్లోనే పనిచేశాడు. మనకి ఎక్కడ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్, బెంగాల్ తరహా నాటకీయ పరిణామాలు చూడలేదు. అంటే దీన్ని ఏమంటారు మనకి, ఆ, చూసే కళ్ళను బట్టి ఉంటుంది అంటారు కదా. ప్రశాంత్ కిషోర్ ఎవరితో పనిచేయాలో వాళ్ళ స్టైల్లోనే పనిచేస్తాడు. కానీ ప్రశాంత్ కిషోర్ మనం ఎక్కువ తప్పుపడుతున్నామేమో అని నా ఒపీనియన్. ఏమంటారు? అంటే నా అభిప్రాయం ప్రశాంత్ కిషోర్ మీద చెప్తున్నాను నేను, స్ట్రాటజిస్టుల మీద. అయితే సాధారణంగా రాజకీయ పార్టీల్లో ఇదివరకు ఎలా ఉండేదంటే, అందులో థింక్ ట్యాంక్ అంటే కొంతమంది ఒక గ్రూప్ సభ్యుల్ని వ్యూహాలకి పొదును పెట్టడానికి, వ్యూహాలు అమలు చేయడానికి, అలాగా ఆ పార్టీకి ట్రబుల్ షూటర్స్ అని ఇలాగా ఆ రాజకీయ పార్టీలకు ఉంటారు. వాళ్ళ ప్రతిభా పాఠవాల ఆధారంగా వాళ్ళకి ఆ స్థాయిని కల్పించి రాజకీయ పార్టీలు వినియోగించుకుంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేవారు, అలా కాంగ్రెస్ పార్టీకి, అన్ని పార్టీలకి, జాతీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకు కూడా అలాగా కొంతమంది నాయకులు ఉండేవారు. ఇక్కడ తేడా ఎక్కడొచ్చిందంటే, మన తెలుగుదేశం పార్టీని చూసుకుందాం. మన మన రాష్ట్రంలో, ఎందుకంటే సుదీర్ఘమైన చరిత్ర ఉండే 4 దశాబ్దాల పైన ఒక ప్రాంతీయ పార్టీ మనగలిగిందంటే అదొక అద్భుతం. ఈ దేశంలో ఏ పార్టీ కూడా అన్నాళ్ళు మనలేదు. ఇప్పుడు ఈవెన్ తమిళనాడులో చూడండి, డిఎంకే అన్న డిఎంకే అది అది రెండు రెండు ముక్కలు అయిపోయి రెండు పార్టీల కింద ఉంది. రెండు పోటాపోటీగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీగా ఉందా, ఎవరన్నా ఆ సీఆర్ మొక్క సింపేసినా కానీ ఆ సీఆర్ అతను మసిపొట్టు కింద వాడుతున్నారు తప్ప ఆ చిరిగిపోయిన మొక్కకి పెద్ద వాల్యూ లేకుండా పోయింది. కాబట్టి ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. ఇన్నాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరికీ, నాలాంటితో సహా, ఈ ఈ వ్యూహకర్తలను వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, పార్టీల మీద అభిమానం కంటే పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల అందరికీ ఒక నమ్మకం. ఆయన చాలా తెలివైన వాడు, ఆయన వ్యూహ చతురుడు, ఆయన బ్రహ్మాండంగా స్కెచ్లు వేయగలుగుతాడు, చక్రం చెప్పగలుగుతాడు అని ఒక నమ్మకం ఉంది. ఒక వ్యక్తి మీద అంత నమ్మకం ఉంది. ఇంత అలజడి రేగడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యూహకర్తను పెట్టుకున్నాడా అన్న దాని మీద అభ్యంతరం ఇక్కడ. ప్రశాంత్ కిషోర్ మంచోడా చెడ్డోడా అని కాదండి. ఓ, ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఇంకో అర్థం లాంటి అతను, మీరు ఆ అర్థంలో మీ ముఖం ఎలాగ ఉంటే అలాగే ఉంటుంది, కనపడుతుంది. అర్థమైందా మీకు? ఒక 7 o'clock బ్లేడ్ ఉంది, దాన్ని కొంతమంది పెన్సిల్ చెప్పుకుంటాం కూడా వాడతారు, కొంతమంది గడ్డం గీసుకుంటారు, కొంతమంది పీకలు కొత్తానికి వాడుకుంటారు. బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు కదా, కొంతమంది ఇంకో చోట గీసుకుంటారు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి వాటితో. చేత దాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనేటువంటిది మనకి ముఖ్యం. నాకు జ్ఞానోదయం ఏంటంటే, ఎప్పుడు ఒక దాని మీద ఫిక్స్ అయిపోకూడదు. మనం చాలా మందికి ఈ నరసింహరావు గారి లాగా ప్రవచనాలు చెప్పేస్తున్నా కానీ మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఎప్పుడు దేని మీద కూడా ఫిక్స్ అయిపోకూడదు. అంటే ఒక అభిప్రాయం మీద, అందులో ముఖ్యంగా రాజకీయాలు, పాలిటిక్స్ ఆర్ డైనమిక్. ఎప్పుడు కూడా మాత్రం కాన్స్టెంట్ గా ఉండమండి. అది మూవింగ్ ఆబ్జెక్ట్, అలా కదులుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు. ఎప్పుడు ఎవరు గాలి వీస్తుందో తెలియదు. ప్రజల అభిప్రాయం కూడా అంతే కదా, ది డైనమిక్. అసలు కన్యాశుల్కం సినిమాలోను, అదే కన్యాశుల్కం, గురజాడ వారి కన్యాశుల్కం రాశారు, దాని సినిమా కింద రూపొందించారు. ఆ సినిమాలో గిరీశం ఏమంటాడంటే, ఒపీనియన్స్ మార్చుకోనివాడు పొలిటీషియన్ కాదంట. ఒపీనియన్స్ తరచూ మార్చుకోనివాడు అసలు పొలిటీషియనే కాదంటాడు. అలాగా పొలిటీషియన్స్ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, అలాగే ప్రజల ఒపీనియన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్న జగనన్న అంటే ఎగిరి గంతులేసి పాటలు పాడారు కదా. ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ పాటలు హమ్మింగ్ చేశారు. రావాలి జగన్, కావాలి జగన్, ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా హమ్మింగ్ చేశారు ఆ పాట. అవునా కదా? నిజాయితీగా ఒప్పుకోండి. ఇప్పుడు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు గెలవకూడదు, అతను ముఖం చూడటానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఆ పాటను హమ్మింగ్ చేశారు. అంటే జనాల్లో చొచ్చుకుపోయాడు, అతను ఏదో గెలిచాడు. ఇక్కడ ఈ ప్రశాంత్ కిషోర్ ఉన్నవాడు, నా అంతగా నేను విమర్శించినట్టుగా ఇంకెవడం విమర్శించి ఉండడు. అతను ఒక ఆకునాకు పురుగు
దేశానికి పట్టిన చీడ, దేశద్రోహి అనేటువంటి మాటలు కఠినమైన పదజాలంతో విమర్శించాను. ఎస్, ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. ఎందుకంటే అతని చర్యల పట్ల అతని చర్యలు డెఫినెట్ గా మనం ఖండించవలసినవి. బాధ్యత ఉన్నవాడు ఎవడ, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు ఎవడో కూడా ఆ పని చేయకూడదు. ఎస్, కరెక్ట్. ఇక్కడ నాకు ఈ మధ్యకాలంలో కొంచెం జ్ఞానోదయం ఏంది ఏంటంటే, ఈయన విషయమే కాదు, చాలా విషయాలు. అంటే రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి, కానీ మన భావోద్రేకాలని మనం అణుచుకోలేక మనం మాట్లాడుతూ ఉంటాం. బయట నుంచి చూస్తా అన్ని రాజకీయ పార్టీలను అది చూస్తా మాట్లాడింది ఏంటంటే, నాకు బీజేపీలో మోడీ గారు, అమిత్ షా అంటే కూడా నాకు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది వాళ్ళకి. కానీ మనం జగన్మోహన్ రెడ్డి కోణంలో చూస్తే, వాళ్ళు అతనికి ఇచ్చిన సహకారం మీద వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం ఉంది. మన జగన్మోహన్ రెడ్డి అరాచకం, అతని పరిపాలన పోవాలంటే మనం ఎవరు రావాలని కోరుకుంటాం? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం రావాలనుకుంటాం. అందులో నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎనలిస్ట్ లా ఉండాలి, న్యూట్రల్ గా మాట్లాడాలి, ఇలాంటి పనికిమాలిన మాటలు నేను వినడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే నువ్వు తమ్ముడు తనమాడైన ధర్మం వైపు ఉండు, మంచైనా చెడైనా ఒక అరాచకం జరుగుతున్నప్పుడు ఇక్కడ అప్పభావ నాటకం ఆడకూడదు. ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు, దోపిడీదారుడు, ఆంధ్రప్రదేశ్ అరాచకం వైపు నడిపించాడు, దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు, అక్కడ ప్రజలను పీడిస్తున్నారో అనేటువంటి దాన్ని మనం నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పగలగాలి, చెప్పి తీరాలి. ఆ క్రమంలో చంద్రబాబు గారు చాలా మంచోడు అంటే, జగన్మోహన్ రెడ్డి మీద చాలా మంచోడు, వాళ్ళ నాన్న మీద కూడా మంచోడే. దీని మొహమాటలాగా ఒప్పుకోవాలి. ఇక్కడ ఇక్కడ మన ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే, అతను ఒక వ్యాపారం, ఒక సంస్థను పెట్టుకున్నాడు, ఒక కన్సల్టెంట్ శుభ్రంగా. ఇప్పుడు లాయర్లు ఉన్నారండి, ముకుల్ రోహత్గి ఉన్నాడు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదిస్తున్నాడు. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి కొట్టేసిన కేసులో ఆయనే రఘురామకృష్ణరాజు గారికి మాట్లాడి ఇడిపించాడు. మరి జగన్మోహన్ రెడ్డి ముకుల్ రోహత్గిని ఎందుకు పెట్టుకున్నాడు? రఘురామకృష్ణరాజు గారికి పనిచేసేటి కదా, మన పనికిరాడని వదిలేస్తారా? వాళ్ళది అది వృత్తి, ఎవరు ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళకి పని చేస్తారు. వాళ్ళు ఒక వ్యాపార సంస్థ, ఎన్నికల వ్యూహాలు పన్నుతారు, అల్లుతారు, అమలు చేస్తారు. ఇలా ఏదో వాళ్ళ పని అది. మీకు అవసరం అనుకోండి, మరి టీడీపీకి ఎందుకు అవసరం వచ్చింది? వీళ్ళు చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు. ఈయనకి ఏంటి అవసరం అంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది టీడీపీలో వాళ్ళు చాలా మంది లోపల ఆనందం ఉన్న పైకి ఇన్నాళ్ళ మన ప్రశాంత్ కిషోర్ని తిట్టాం కదా, ఇవాళ మాట ఎలా తిప్పుకోవాలి అనేటువంటి భావంతో కూడా అతను విమర్శించి ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా ప్రశాంత్ కిషోర్ని తిట్టాను కదా, ఇప్పుడు అతను మెచ్చుకోవాలని నేను డెఫినెట్ గా మెచ్చుకోను. ఎందుకు మెచ్చుకుంటాను? నాకేం అవసరం? అలాగే ఎవరో మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని ఒకవేళ టీడీపీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు పెట్టుకునే ఉంటారు ఆల్రెడీ 2-3 నెలల నుంచి. అతను వాళ్ళతో టచ్ లో ఉన్నాడని వార్తలో ఉన్న సమాచారం ఉంది. వాళ్ళు ఆల్రెడీ రాబిన్ శర్మని అతని దగ్గర పనిచేసినోడే ఇప్పుడు టీడీపీ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఇక్కడ చాలా మంది నాయకులు కానీ క్యాడర్ కూడా, అసలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి క్యాడర్ బేస్డ్ పార్టీ అన్న పేరు ఉంది. ఆ క్యాడర్ ఉండటం వల్లే వాళ్ళు పార్టీ కార్యక్రమాలు ఇచ్చినా, రేపు ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గర వెళ్ళటానికి వాళ్ళే ప్రధాన వారధి. ఇప్పుడు మొన్న యువగళ మీటింగ్ జరిగింది, అందరూ కదిలి రెండర పోమంటే దడదడమంటే వచ్చే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేయట్లేదా? క్యాడర్ ఉండటం వల్లే. క్యాడర్ లేదనుకోండి, నువ్వు ఎంత గొంతెత్తి మాట్లాడినా కానీ ఎవడ చుట్టుపక్కల ఉన్నవాడు వస్తారు తప్ప దూరంగా ఉన్నవాడు రా. ఒక నిరసన కార్యక్రమం చెప్పారు అనుకోండి, పల్లెల్లో కూడా ఒక జెండా పట్టుకుని రోడ్డు మీద నిలబడతారు, 10 మంది కానీ, 100 మంది కానీ, 10,000 మంది కానీ. ఇది క్యాడర్ బలం ఉంది. అలాగా దీని అంతటిని సంఘటితం చేసి ఒక దారిలో పెట్టాలంటే ఎవరి వల్ల కావట్లేదు. ఎందుకంటే ఎవరికాడే వ్యూహకర్త అయిపోడు. అంటే సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినాయి, ఎవరు అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి
వాళ్ళ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్తారు. మనం దాన్ని తప్పట్టకూడదు. ఇప్పుడు ఎవరన్నా ప్రశాంత్ కిషోర్ గారు అనవసరం మనకి అన్నాడు అనుకో, మరి నువ్వు అలాగ అనకూడదు అని అనకూడదు మనం. అతని అభిప్రాయం అతను చెప్పాడు, అతను కన్విన్స్ చేయాలి ఆ పార్టీ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ. మీరు కంగారు పడకుండా బాబు, మనకు కావాలి ఇతను, ఎందుకంటే మన తలకోయపుకి పారుతుంది, అంతా ఒక స్టీమ్ లైన్ చేసి వెళ్ళటానికి పనికొస్తాడు, చంద్రబాబు నాయుడు గారు వింటాడో, అమలు అమలు చేయాలా వద్దనేటువంటి నిర్ణయం అయింది అనేటువంటి చెప్పాలి, చెప్పుకోవాలి. నేను అనుకోవడం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని వీళ్ళు, మీరు అన్నట్టుగా మమతా బెనర్జీకి, స్టాలిన్ గారికి, అంతకుముందు మోడీ గారికి, మొన్న జగన్మోహన్ రెడ్డికి చేశాడు. ఇతను సక్సెస్ రేటు 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు. అతను పని చేసిన వాళ్ళు గెలిచారు. ఒక గుజరాత్లోను, బీహార్లోను ఎక్కడ దెబ్బతిన్నది అతను. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్, లోకేష్ కూడా ప్రత్యేక విమానంలో విజయవాడలో దిగి చంద్రబాబు నాయుడు గారు కలిసి 2-3 గంటల పాటు కూర్చుని బయటికి రావటం అనేటువంటి దృశ్యం చాలా మందికి మనస్తాపం కలిగిస్తుంది, మనక్లేశాన్ని కలిగిస్తుంది, ఆహాకారాలు, ఆర్తనాదాలు మిన్నుముట్టుతాయి. వాటిని శ్రవణానందకరంగా వినకుండా ఎందుకు ఈ గోళ? మీ ప్రత్యర్థులు ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీరు వీర విజృంభించి యుద్ధంలో శత్రు సైనికుల్ని హతమారుస్తున్నప్పుడు, మట్టు పెడుతున్నప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు, ఆహాకారాలు విని శ్రవణానందకరంగా ఉన్నాయని చెప్పేసి ముడిచిపోకుండా, ఈడు ముఖం బాగోలేదు, ఇలాంటి మాటలు అనవసరం కదా. ఇప్పుడు స్ట్రాటజీ అంటే అతను ఏం చేస్తాడో అయిన తర్వాత, ముందు శత్రువు పక్కన ఒక ఆయుధం ఉంది, తుప్పుపట్టిన ఆయుధమో, మంచి ఆయుధమో, లేకపోతే విషవాయువో, వాడు మీ మీద ప్రయోగించకుండా, వాళ్ళ అమ్ముల పొదిలో లేకుండా దాన్ని మీరు తీసేసుకున్నారు, మీ పక్కన పెట్టుకున్నారు, మీరు వాడుకుంటారో వాడుకోరో అది వేరే విషయం. ఆ ఆయుధం అతని దగ్గర లేదు. అందరూ పైకి ఏం మాట్లాడినా కానీ ఐపాక్ టీం వచ్చేసింది బాబోయ్, టీ కొట్లు కాడ, రోడ్ల మీద ఆ ఐటీ వాళ్ళు మళ్ళీ జగనే వస్తాడని ప్రచారం చేస్తాడని వాళ్ళందరికి పైనుంచి కింద కారిపోతుంది, తడిసిపోతుంది కదా. వీడు ఏం స్ట్రాటజీ పెడతాడో, ఏం స్కెచ్ చేస్తాడో అని జడిసిపోయి చచ్చిపోతున్నారు కదా. ఇప్పుడు ఆ బెడద వదులుతుంది కదా, అటేపు నుంచి ఆ తప్పుని మీ ఏపుకు వచ్చాడు కదా, దాన్ని ఎంజాయ్ చేయాలా అక్కలేదా? అవును. సార్ ఇంకొకటి, మనకి అంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి స్టైల్లో ఎన్ఆర్ అంటే అప్పట్లో ఎంత, ఒక రకంగా చెప్పాలంటే తొండాట ఆడినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో సీట్ సెలక్షన్లో ప్రశాంత్ కిషోర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి. రఘురామరాజు లాంటి వాళ్ళను కూడా పార్టీలోకి తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ మాట విని వినబట్టి 150 సీట్లు వచ్చి ఉండొచ్చు బహుశా. అంటే ఈ సీట్ సెలక్షను, ఈ క్యాండిడేట్స్ను ఒప్పించడము, దానికోసం ప్రధానంగా తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఏం చేస్తారంటే సర్వే చేస్తారండి, అక్యురేట్ సర్వే చేస్తారు, పర్ఫెక్ట్ గా నిర్మోహమాటంగా వాస్తవ పరిస్థితిని చెప్పు. ఆ క్రెడిబిలిటీ అదే. ఈ ఈ ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, మీరు అడ్రస్ చేయవలసిన సమస్య ఇది, మీరు వీళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, దీన్ని మీరు దాని లోపల వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి స్పష్టంగా చెప్తాడు. అది ఆయన అడ్వాంటేజ్, ఆయన వల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఈ విషయంలో అతను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చాడు, లేకపోతే అతను పనిచేసేటప్పుడు అతను ఒక చిత్రకారుడు అనుకోండి, వాడు బుద్ధి ఒక్కరి బుద్ధి, వాడు నీచ్ కమీన్ కుత్తే. కానీ వాడు జగన్మోహన్ రెడ్డి పటము గీస్తున్నాడు అనుకోండి, మా చిత్రాన్ని జగన్మోహన్ రెడ్డిలాగా గీస్తాడు. మోడీ గారు ముఖం గీసినట్టు మోడీ గారిలాగా గీస్తాడు, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని విజయసాయి రెడ్డిలాగా గీస్తే ఒప్పుకోడు కదా, వెంటనే తెలిసిపోద్ది, ఓ ఇటు సరిగ్గా పనిరాడని. అలాగే నేను ఇందాక చెప్పినట్టు అర్థం, అర్థం అంటే అదే, నీ ముఖం ఎలాగుంటే అలా కనపడుతుంది అర్థం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాడంటున్నప్పుడు వాడు నీచుడు కదా, వాడు మనిషికి మనిషికి మధ్య గోడలు కట్టేసాడు, అలాగా విషం చింపేశాడు కదా అని భయపడాల్సిన అవసరం లేదంటాను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిందే ఇది, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి అనుగుణంగా చేసి పెడతాడు అతను. వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళ విధానాలను కూడా వాళ్ళు అవగాహన చేసుకుని వాళ్ళు స్ట్రాటజీ రూపొందిస్తారు.
అంటే తెలుగుదేశం పార్టీ కాలు కట్టుకుని వీల్ చైర్లో తిరగటం ఇలాంటి పనికి మనిషి సీన్లు చేయరు. ఓడికత్తి డ్రామాలు ఉండవు. ఒకవేళ అతను చెప్పినా కానీ చీ అతను బాగుంటాడు. వీళ్ళకి ఎంతగా ఇప్పుడు ఎవరు అన్నా ఏమన్నా చెప్పనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తాడు. ఎదటోళ్ళు చెప్పేది ఖచ్చితంగా వింటాడు. అందులో ఇంకొక పాయింట్ పనికొచ్చి తీసుకుంటాం. ఇంకొక అందులో పాయింట్ పనికొచ్చి తీసుకుంటాం. ఉం. ఇంకొక పాయింట్ అండి, ఏమనుకోద్దు. కేసీఆర్ ఒక పొరపాటు చేశాడు. ఇదే ప్రశాంత్ కిషోర్ని నాకు అవసరం లేదు, నాకన్నా పెద్ద తోపు మొనగాడు లేడు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ సర్వీసెస్ డిస్కంటిన్యూ చేసి వాళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయారు. ఆ పొరపాటు చంద్రబాబు నాయుడు చేయకుండా కోర్స్ కరెక్షన్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చా? ఇవన్నీ ఏం కాదండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన అబ్జర్వేషన్ ఏంటంటే మనందరం ఏం ఆడుకుంటున్నాం. టీడీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్, కానీ ఒక్క తాటి మీద నడవట్లేదు. ఒక్కొక్కడు ఒక ఇష్యూ ఎత్తుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళని డిసైడ్ చేస్తాడు. వీళ్ళు ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు ఇన్నాళ్ళు. చూడండి, అతను మంచి అవినాష్ రెడ్డి అరెస్టు, సిబిఐ వాళ్ళు వెనకాల పడినప్పుడు ఏం చేస్తాడు అతను? కొల్లు రవీంద్ర గారిని ఎవరినో అరెస్ట్ చేస్తాడు. మనం అందరం అవి మాట్లాడతాం. ఇలా ఏదో డైవర్షన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. లేదంటే గబక్కన అట్లూరి వారి ఇంటి అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అంటాడు. అది నిజమో ఒట్టుతో తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. వీళ్ళు దాని మీద మాట్లాడతారు. ఈ చిల్లర్ గ్యాంగ్ అంతా కూడా. చిల్లర్ గ్యాంగ్ ఏముందండి, అందరూ మాట్లాడతారు. పెద్దవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అందరూ కూడా ఇది నిజమో ఒట్టుతో తెలుసుకోకుండా మాట్లాడతారు. ఇది తెలుగుదేశం పార్టీ మరి కన్సాలిడేట్ అవ్వదు. ఎందుకంటే ఎవరికాడే తోపులు తెలుగుదేశం సోషల్ మీడియా నిజంగా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఫుల్ మాస్ కాదు అది. ఇంకో పక్క అప్పుడు జన సైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి శతగ్ని టీం అని ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక మాట మాట్లాడడం కూడా టపాలమ 1,00,000 వ్యూస్ వస్తాయి. రకరకాల ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో రేంజ్ లో తీసుకెళ్తుంది. వాళ్ళు ఎవరిదన్నా గొడ్లోడు తీయాలంటే 2 నిమిషాల్లో మామూలుగా బ్రహ్మానందం చూడండి, ఏదో సినిమా టపటపటమని గొడ్లోడు తీసేసి చూసినట్టు చూపిస్తాడు మనకి స్క్రీన్లు. సినిమాలో దృశ్యాలు అలా చూపించేస్తాడు. వాళ్ళని అంత స్పీడ్ గా ఉండి #1 పొజిషన్ శతగ్ని టీం జనసేన. అలాంటి వాళ్ళని తెలుగుదేశంలో ఉన్న ఈ సోషల్ మీడియా కార్యకర్తలు, టీడీపీ సానుభూతి పరులు, ఇలాంటి వాళ్ళని ఒక కన్సాలిడేట్ చేసి దాన్ని ప్రయోగిస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బుర్ర తక్కువ. ఇలాగ ఎవరన్నా చెప్పిందే దాన్ని నడిపిస్తూ ఉంటారు. అలాగ 10 మందిని పెట్టి, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక గుండె ఎదవా, నీకు బుద్ధి లేదు, ఇలాంటి కామెంట్లు పెడతారు. ఇప్పుడు నేను అందుకునే కామెంట్లు గట్రా చదవను. చదివితే ఏమవుద్దంటే మనకి ఇంటికి వచ్చి గొడవ బాబు, మనకి తిట్లు తింటాం ఎందుకని మాట్లాడుతూ మానేస్తాం. అది వాళ్ళ ఉద్దేశం. మనం ఒకవేళ మనం ఏదైనా సోషల్ మీడియాలో రాసామనుకోండి, ఏదో కమ్మగా ఉంది, పచ్చగా ఉంది, పచ్చదనం కనపడుతుంది, కమ్మదనం కనపడుతుంది అంటారు. సో వాట్, ఎందుకు మాట్లాడకూడదు? కమ్మదనం కమ్మదనం డెఫినెట్ గా కనపడుతుంది. మీకు లేదా ఆ దురద? మాకుండదా దురద? మేము గోక్కుంటేనే ఆ దురద తీరదు. అని చేత ఇలాంటి పరివాగుళ్ళు, ఎర్రివాగుళ్ళు, వాగుళ్ళ గురించి నేను పట్టించుకోను. ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు అటు కొంతమంది చెప్తారు న్యూట్రల్ గా మాట. ఏంటి న్యూట్రల్ అంటే ఏంటండి అర్థం? న్యూట్రల్ అంటే పనికి మాలినోడు కూడా అప్పుడప్పుడు పనివాడే అని చెప్పాలా? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరుస వరుసగా హై హ్యాండెడ్ గా ఉంది టీడీపీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ముందే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనేటువంటి పరిస్థితి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనపడింది. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు సభలకి సమావేశాలకి జనం ఎలాగొస్తున్నారు? కుక్కిసలాట అయిపోయి మనుషులు చచ్చిపోయే రేంజ్ లో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా పిలిస్తే వాళ్ళు రానంటున్నారు. ఒకవేళ భయపెట్టి బతిమాలి ప్రలోభ పెట్టి రకరకాల విన్యాసాలు చేసి తీసుకొస్తే గోడలు దిగేసి పెడతాం. దీని అర్థం ఏంటి? రాష్ట్రంలో స్పష్టమైన మార్పు ఉన్నట్టే కదా. అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆకర్షితులు అవుతున్నారు, అతని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పట్ల విముఖత చూపిస్తున్నారు స్పష్టమైన. దీని కారణం ఏంటి?
జగన్మోహన్ రెడ్డి తన అవకతవకలు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి ప్రేమ వల్ల కాదు. రాజుగారి భార్య పెద్ద మంచిదండి, చిన్న భార్య చెడ్డదన్నట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద విముఖత వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడా అని వస్తున్నారు. ఇంకా ప్రేమ పెరగలేదు అప్పటికి. ఈయన ఒక అడుగు ముందుకేసి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తన మీద తనకు విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. ఇది తట్టుకోలేక, చూడలేక, ఉక్రోషం పట్టుకోలేక. ఓ పక్కన లోకేష్ గారి పాదయాత్ర, ఈ ఎందుకు పనికిరాడు అనుకుని వాళ్ళు అనుకున్నారు, ఇతన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అలాంటి వాడు అసలు మాస్లో దూసుకెళ్ళిపోయాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, మంచి అవగాహన కనపడుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ కనపడుతున్నాయి. కళ్ళు చూస్తుంటే భయమేస్తుంది ఎవరికన్నా. అతను కళ్ళు చూస్తుంటే, అతను మాట్లాడి తీరు చూస్తుంటే ఇవన్నీ ఆపాలనుకుని అతను అరెస్ట్ చేశాడు. కరంగూడి సీడ్ అయితే అలా ఏమవుతుందో చూపించింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఒక 53 రోజులు జైల్లో పెట్టాడు అనుకున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచానికి, ప్రపంచం చెప్పింది. ఓ రకంగా నాయకులే మాట్లాడలేదు సరిగ్గా. మీలాంటి వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఇలాగా బయట రాగలిగా అవకాశాలు కల్పించి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ సీటుకుని తీసుకెళ్లి మీ ఉద్యోగంలో కూర్చోబెట్టడం ఒక అవకాశం కల్పిస్తాడు. ఇప్పుడు బస్సులు దిగి ఇది వరకు రోడ్ల మీద, రోడ్డు వారిని ఒక పాస పోసేసిపోరు. మీకు అక్కడ బాత్రూమ్ కట్టించారు, ఇంకా ఎవడన్నా అందులో పోసుకుంటాం. ఆ వాతావరణం బాగుంది. అంటే ఈ పోలిక అంత సరిగ్గా లేదు, అయినా సరే చెప్తున్నాను నేను. వాతావరణం బస్సు దిగినట్టే పరిగెట్టేస్తారు కదా రోడ్డు వారికి. అక్కడ ఏదైనా బాత్రూమ్ అంటే బాత్రూంలో బాత్రూమ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ బస్సులో స్టేజ్ క్యారియర్లు ఎక్కడన్నా హోటల్ దగ్గర ఆపితే ఆ బాత్రూమ్లు వాడుకుంటారు, రోడ్ల మీద ఖరాబ్ చేయకుండా. అవకాశం, ఆ వాతావరణం కల్పిస్తారు. అలాగే ఉద్యోగం చేసుకోవడం, ఇదివరకు ఫైల్స్ పట్టుకుని గడ్డాలు బాసిపోయి నో వేకెన్సీ బోర్డులు చూస్తా సినిమాల్లో ఒక విషాదకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వాళ్ళు ఈ చదువులు మాకొద్దు అని చెప్పేసి పాటలే పాడుకునేవారు. ఈ చరిత్ర ఏసరాతో, మరో మలుపు, ఇలాంటి సినిమాలు వచ్చి మేము చదువుకుంటాం. ఓరు బాబు ఇలాగే ఉద్యోగాల కోసం తిరగలేమో బాబు చదువుకుంటే అనిపించింది మాకు, భయమేసింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ముందు క్యూలు ఎంప్లాయ్మెంట్ నమోదు చేసుకోవడానికి క్యూలు ఉండి పిలవమంటాను, భయమేసింది అవన్నీ చూస్తుంటే. మీరు గుండెల మీద చేసి చెప్పండి, ఎవడన్నా ఇవాళ ఉద్యోగం కోసం ఫైల్స్ పెట్టి తిరుగుతున్నాడండి? కారణం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుతో చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందుగా మన మన దేశంలో, మన రాష్ట్రంలో ఆయన కొంత స్పేస్ కల్పించాడు, అవకాశం కల్పించాడు, అభివృద్ధికి బాటలు వేసాడు, కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చేటప్పుడు అందరికీ, ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉంది, దాంట్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో మీకు మనుషులు దొరకట్లేదు, బీహార్ నుంచి గట్ట తెచ్చుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి గట్ట మనుషులు తెచ్చుకుంటారు. కన్స్ట్రక్షన్ వర్క్ ఎవ్వడం మన వాళ్ళు చూడండి, తెలుగు కూడా ఎవడో ఉండడం. దీన్ని అవకాశం కల్పించడం అంటారు. అలాగా అది తెలివితేటలు అంటే. ఇప్పుడు ఎలక్షన్లకి ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏం వాడతారు, వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి సర్వేలు చేయించుకుని, ఇప్పుడు వీళ్ళు ఇన్ఛార్జీల మీద ఆధారపడి నెట్వర్క్ ఉంది, పార్టీ నెట్వర్క్ ఉంది, గ్రామ స్థాయి, క్షేత్ర స్థాయిలో, మైక్రో లెవెల్ వరకు కూడా టీడీపీకి నెట్వర్క్. ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి, ఆ ఇన్ఛార్జ్కి అప్పచెప్తారు, ఒక కార్యక్రమం చేయమంటారు. ఇప్పుడు నేను ఆ ఇన్ఛార్జీలని లేదా రాజకీయ లోకల్ నాయకులు నేను కించపరచట్లేదు, కానీ చాలా మంది చేసే పని, నాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమంది గబగబా కార్యక్రమం చేసినట్టు ఫోటోలు తీసేసుకుని ఫోటోలు అప్లోడ్ చేస్తారు, వాళ్ళ వాట్సాప్లోను పార్టీకి పంపిస్తారు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ఆ వర్క్ లేదని చాలా మంది ఎవరిని అడిగి చెప్తారు. లేదా కొంతమంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు, కమిటెడ్గా పనిచేస్తారు, సైనికులు. నిజంగా తెలుగుదేశం పార్టీ అదృష్టం అది. వాళ్ళు ఏంటో డబ్బులు కట్టే పక్క లేకుండా వాళ్ళకి ఏం చేయకపోయినా సరే వాళ్ళు దోలకి పనిచేస్తారు నిజంగా చెప్పాలంటే. అటువంటి వాళ్ళని సత్కరించాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత ఇన్ఛార్జికి ఉంటుంది. వాళ్ళకి ఏదో పదవి ఇచ్చి గుర్తింపు కోరుకుంటాడు అంతే. ఇదిగో ఇతను ఈ పని చేస్తున్నాడు,
ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూడండి, కొత్తగా మాట్లాడినప్పుడు అమ్మ తాత అనగానే భలేగా అంటున్నారా బాబు అన్నాం అనుకో, వాడు ఎంత సంతోషపడతాడో. అంతే. చిన్నపిల్లల మనస్తత్వం పార్టీ కార్యకర్తలు. అందులో రకరకాలు ఉంటారు. కొంతమందికి స్వార్థం కూడా ఉండొచ్చు. ఏదన్నా పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏదో పనులు చేసుకోవచ్చు, రూపాయి సంపాదించుకోవచ్చు, లేకపోతే పదవి మీద ఓ పదవి చేయొచ్చు. ఇలా రకరకాలు ఉంటాయి కోరికలు. వాటిల్ని గమనించి జాగ్రత్తగా ఎవడు దేనికి అర్హుడో దాన్ని మీరు కల్పిస్తా ఉన్నారు కూడా లోకల్ నాయకుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే మంత్రి గారు ఏం బాధపడ్డాడో అదే కార్యకర్త కూడా ఉంటది కదా. అది ఆ ఇన్ఛార్జీలు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది పార్టీలు మారిన వాళ్ళు వస్తారు. పార్టీ మారి పార్టీకి వస్తారు, కొత్తగా ఇన్ఛార్జి వస్తాడు. తన చుట్టూరు తనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకుని అంతకుముందు పనిచేసి ఇప్పుడు అరకు ఉంది, అలాగే రంపచోడవరం, ఇలా కొన్ని ఏరియాలు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారు, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు వాళ్ళు కూడా అంతకుముందు వైసీపీకి పనిచేసిన వాళ్ళు ఉంటారు. అంతకుముందు వైసీపీకి జై జగన్ జగన్ అన్న రావాలని పాడిన వాళ్ళు ఉంటారు కూడా. ఈ తెలుగుదేశం వాళ్ళు అంతమంది వరకు వాళ్ళ చేత తన్నులు తిని ఆ కొండలో గుట్టలో ఎక్కి రాళ్ళు రప్పలతోటి కాళ్ళు పుల్లడిపోయేలా తిరిగిన వాళ్ళు అందరూ కూడా బిక్కమొఖం వేసి చూస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఫస్ట్ బాధ. ఇంత పని చేసి పెట్టాం, పార్టీ మనం గుర్తించలేదు, వీళ్ళేమో వాళ్ళే మళ్ళీ వచ్చారు, వాళ్ళే మొగుళ్ళు మనకి ఇవాళ ఆడి పండగ నాడు కూడా పాత మొగుడేరా బాబు అన్నట్టుగా బాధ వస్తుంది. ఇలాంటి అన్నాటిని స్ట్రీమ్ లైన్ చేయాలంటే పార్టీ అధినాయకత్వానికి ఒక సెపరేట్ లూప్ లైన్ లో ఒక పర్యవేక్షకుడు, ఒక పరిశీలకుడు అవసరం. ఇప్పుడు సపోజ్ పార్టీ నాయకుల్లో కొంతమంది పరిశీలకుల కింద వేసారు అనుకోండి, మళ్ళీ అతను నా ఆడి కులం, ఆడి ప్రాంతం, ఆడి గోళ, మన్ను మశానం అవి చూసుకుంటాడు జాగ్రత్తగా. వాళ్ళని పిసికితే సరిపోతుంది అన్నట్టుగా మిగతా వాళ్ళు వ్యవహరించి పార్టీని సంక నాకు ఇచ్చేస్తారన్నమాట. ఇవాళకి ప్రశాంత్ కిషోరా, ఇంకో వెంకట కిషోరా ఎవడన్నా కానీ ఉండాలి, అలాంటి వాడు ఒకటి పెట్టుకోవడం పార్టీకి అవసరం. అలాంటి వాడు ప్రశాంత్ కిషోర్నే పెట్టుకున్నారు. అయితే ఉభయతారకం రెండు రకాల ఉపయోగం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్కి ఏంటంటే ఈ మధ్యన అతని క్రెడిబిలిటీ తగ్గింది. అతని శిష్యులు సునీల్ కనుగోలు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రకరకాల పార్టీలు చేసేసి వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది. ఇతను నేను మానేస్తున్నాను సొంత పార్టీ పెట్టుకున్నాను అన్నప్పుడు వెళ్ళా అన్నట్టు వదిలేశారు. నువ్వు ఎవరికన్నా చెప్తే పనికొస్తావు కానీ నువ్వే చేసేస్తావు అంటే కుదరదు. ఏంటండి, ఇప్పుడు మంచి దోశలు వేస్తున్నాడు కదా అని చెప్పేసి పెద్ద దోశలు హోటల్ పెట్టేస్తే పని జరగదు. ఆడు దోశలే వేయాలి ఎత్తకన్నా. మంచి దోశలు వేస్తే అది మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బాగా వేయగలుగుతాడు. హోటల్ పెట్టాడు అనుకో, ఆ చపాతీ కూడా రాలేదు ఇది ఆ టెన్షన్లో ఈ దోశ వేస్తాం మర్చిపోతాడు. అలాగైంది అతని పని. ఇప్పుడు అతనికి కూడా క్రెడిబిలిటీ కావాలి. క్రెడిబిలిటీ కావాలంటే దుర్బిణి వేసి చూసుకున్నట. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడైతే తనకు మంచి పేరు వచ్చిందో అక్కడే మళ్ళీ మొదలెట్టాలి అనుకున్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో కూడా కొంచెం తేడా వచ్చి ఉంటుంది. ఇతను ఇంకో వార్త ఏమొస్తుందంటే ఇతను ఐపాక్ టీంని వాళ్ళు దొబ్బేశారండి. వాళ్ళు అంత దొబ్బేస్తాం అలవాటు కదా వాళ్ళకి. అలా ఇతను ఇతను పనికొచ్చాడు, ఇతని టీంని కూడా దొబ్బేశారని చెప్పుకుంటున్నారు. అది నిజమో ఒకటితో తెలియదు కానీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇతను క్రెడిబిలిటీ కోసం చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా ఉంది అని, వీళ్ళకి పని చేస్తే బాగుండు, పని చేస్తే మళ్ళీ మన క్రెడిబిలిటీ మనకు కొత్త తిరిగి 10 కాలాల పాటు తన వ్యాపారం చక్కగా సాగుద్ది అని అనుకుని ఉండొచ్చు. ఆ కారణం చేత పైగా అతనికి రెమ్యునరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. 100 కోట్లు 150 కోట్లు బుడం పంపించేస్తారు వాళ్ళకి ఎటు కానీ. ఆ? ఆ, మా అది బాగా పని జరిగి అతను కూడా చూస్తున్నాడు, తలుపులు తీసుకుని ఎవరు వస్తారా మన ఇంటికి, తెలుగుదేశం వాళ్ళు వస్తే బాగుండదు. అదే టైంకి ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పుంటారు, ఏమండి ఇలా కాదండి మనంతా గందరగోళంగా గత్తర గత్తర కింద ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, మీరే కావాలనుకుంటున్నారు, కానీ దీన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేసి మీ పథకాలు గతకాలు ప్రజల్లో పూర్తిగా వెళ్ళాలంటే ఇది సరిపోవట్లేదు, మీరు గడప గడపకి వెళ్ళి ఇదేదో చేయమని చెప్తే అందరూ పూర్తిగా అందులో ర్యాంకులు పెడితే 175 నియోజకవర్గాల్లో ఒక 50 60 నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల జరగట్లేదు, ఇదంతా తేడాగా ఉంది, రేపు పొద్దున్న అవతల ఉన్నవాడు సరైనడు కాదు, చాలా ప్రమాదం, ఆ, డబ్బు గిబ్బు అరాచకం ఇవన్నీ వాటితోటి ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా కానీ అతను హ్యాండిల్ చేయడం కష్టం, కాబట్టి మనం కూడా ఒకరిని పెట్టుకుంటే బాగుంటుందండి అన్నారు. అలాగే రాబిన్ శర్మ అన్నవాడిని పెట్టుకున్నాం. రాబిన్ శర్మ అన్న ఆయన ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లోకల్ నాయకులు పెద్ద దేశముదురులు ఉంటారు. మనం ఏదో అనుకుంటాం ఎవరికాడే స్ట్రాటజిస్ట్ ఈ ప్రశాంత్ కిషోర్ మీద 100 రెట్లు తెలివైన వాళ్ళు ఉంటారు.
వాళ్ళు ఏం మాట్లాడట్లేదు కదని మనం వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోకూడదు. మీడియాలో కనపడినంత మాత్రాన వాళ్ళు తింగిరోళ్ళు అనుకోకూడదు. వాళ్ళు దేశముదురు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అధిష్టానానికి ఏం తెలియాలనుకుంటున్నారో అదే తెలిసేలాగా ప్లాన్ చేసుకుంటారు ఎవడో ఒకరిని పట్టుకుని. ఇక్కడ ప్రశాంత్ కిషోర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాడు పర్ఫెక్ట్గా ఇస్తాడు. ఇలాంటి వాటికి వాళ్ళకి ఒక 150 కోట్లు 100 కోట్లకో మాట్లాడుకున్నాడు ఇంకో దాంతో సరిపెట్టుకుంటాడు. వీళ్ళ దగ్గర ఏమి ఆశించడం. తన క్లయింట్కి 100% న్యాయం చేయాలి. ఇక్కడ అతని క్రెడిబిలిటీ ఉంది. అది అంటే ఇప్పుడు పురుగు మందు అది తాగితే మనం చచ్చిపోయినా కానీ పంటలకి అది మేలు చేస్తుంది కదా, పంటలకి చేస్తేని అలాగా అతని క్రెడిబిలిటీ ఉందన్నమాట. దానివల్ల పోగిరి సినిమాలో వాళ్ళు అనుకుంటారు రెండు గ్రూపులు కలిసినప్పుడు అందులో ఒక అమ్మాయి ఉంటుంది ఒక గ్రూప్ లో. మహేష్ బాబు వాళ్ళ టీం ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్ టీమ్ లో ఒక ఒక అమ్మాయి ఉంటుంది మంచి బాగుంటుంది. ఇలాంటి దాన్ని మనం పెట్టుకుంటే బాగుంటుంది అంటాడు అవతల గ్రూప్. అలా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా ప్యాంట్ కట్ట వేసుకుని వస్తుంది. ఆ ప్యాంట్ కట్ట వేసుకుని వచ్చినప్పుడు చూసినప్పుడు అవతలోడికి చెవులు మెదిలిపోయి ఇలాంటిది మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది చూడండి అంటుంది. అలాగా ఈ తెలుగుదేశంలో కొంతమంది నాయకులు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ టీం ఉంటుంది కదా, అధిష్టానం పొలిట్ బ్యూరోలో కొంతమంది ముఖ్యులు నాయకులు ఉంటారు కదా చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇలాంటి మనం కూడా పెట్టుకుంటే బాగుండండి. మనది చల్లా చెదురుగా ఉంది, కన్సాలిడేట్ అవ్వట్లేదు, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళట్లేదు, మీ కష్టం మీరే కష్టపడుతున్నారు, లోకేష్ బాబు నడుస్తున్నాడు, కొంతమంది బాగా మంత్రి పదవులు గట్టా అనిపించేసి ఆ కాళ్ళు ఆరుజాపు కూర్చున్నారు, సమయానికి పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయాలి. ఇవన్నీ చేయాలంటే మీరు ఇలాంటి ఒకటి పెట్టుకుని పెర్ఫెక్ట్ గా నిజంగా వాళ్ళకి ఆదరణ ఉందా లేదా, ప్రజాదరణ లేని వాడిని నిర్మోహమాటంగా తొలగించాలి. మీరు యూత్ కి అవకాశాలు ఇస్తున్నారు, అవన్నీ ఇవ్వాలంటే మీ పెర్ఫెక్ట్ గా సర్వే ఉన్నట్టుగా ఇచ్చేవాడు కావాలి. అలాగే మీ పథకాలని ప్రచారం చేసేవాడు కావాలి. రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి అని ఆలోచన చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా సరే అయితే ఒకసారి పిలవండి అని ఉంటారు. ఇది మన ఇయాలకి ఇయాల కనపడింది కాదండి. 2-3 నెలల ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ లోకేష్ గారితో టచ్ లో ఉన్నాడని, చంద్రబాబు గారిని కూడా టచ్ లో ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, సమాచారం కూడా ఉంది. ఇది వరకు ఎవరో అంటే నాకు తెలిసి నేను ఎందుకు పెట్టుకుంటారులే మన వాళ్ళు అనుకున్నాను నేను. అలాగే లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఏం చేసాడురా అనుకున్నారు చాలా మంది. పాదయాత్ర గట్టా ఆపేసి ఏం చేస్తున్నాడంటే చాలా తెలివైన పని ఏం చేసాడంటే అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలా తిరగకుండా చాలా పనికొచ్చి పని చేసాడు ఈయన ఢిల్లీలో ఉండి. జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో గుబులు వచ్చేలా చేశాడు. ప్రశాంత్ కిషోర్ గురించే కాదు ఇంకా చాలా ఉన్నాయి. రేపు నుంచి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తాయి. చేద్దాం సార్. అంటే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇది ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుంటే సడన్ గా సీఎం రమేష్ దంట ఫ్లైట్ అందులో దిగేశారు వీళ్ళు అపాలమంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ను ఎన్టీఆర్ లాగంటే ప్రశాంత్ కిషోర్కి అంత సీన్ ఇవ్వనుకోండి నేను, నాకు ఇష్టం ఉండదు. అయినా సరే ఆ దృశ్యం అందరికి గుండె జల్లుమణిలాగా ఉంది వాళ్ళకి. తెలుగుదేశంలో కూడా అలా చేయడం ఉంది. ఇదేట్రా బాబు వీడికి కనిపించేటట్రా బాబు లోపల ఆనందంగానే ఉంది. మీకు ఇలా తిట్టేవాళ్ళు కూడా లోపల ఆనందంగానే ఉంది. వీళ్ళందరికీ భయం ఉంది కదా లోపల. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడి వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అరాచకం నడుస్తుంది, అతను వద్దనుకుంటున్నారు ప్రజలందరూ అని ప్రజాభిప్రాయం ఏకపక్షంగా టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన వైపు 100% ఉంది. అయినా సరే వీళ్ళు పైన కింద జారిపోయి గజగజలు ఆడిపోతున్నారు భయం. ఆడే వస్తాడేమో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేస్తాడేమో. ఈ నిత్య శంకితులు ఉంటారు కొంతమంది. ఈ నిత్య శంకితులు నిజం కూడా కొంత ఆ భయం కూడా ఉంది అందరికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను కనపడగానే సాధారణ సగటు తెలుగుదేశం అభిమాని అమ్మయ్య ఆడ పక్కన పాశుపతాస్త్రం ఉందనుకున్నాం, అది లేదురా బాబు, మనం వాడినా వాడకపోయినా మన దొడ్లో ఉంది అనుకుంటున్నాం. ఇది ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే ఎవడో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అతని వృత్తి అతను నిర్వహించుకుంటాడు. తెలుగుదేశం పార్టీ
ఎప్పుడు కూడా సమాజానికి వ్యతిరేకంగా ఉండే చర్యలు ఎప్పుడూ తీసుకోరు. అసలు ఆ ఆలోచనే రాదు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడాలు ఇలాంటి పని చేయరు వాళ్ళు. బేసిక్‌గా వాళ్ళ మనసు దానికి ఒప్పుకోదు. వాళ్ళ మనస్తత్వం అది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అధికారమే ధ్యేయం కాబట్టి ఎలాగైనా బై హుక్ ఆర్ క్రుక్ అధికారంలో రావాలి కాబట్టి అతను కొన్ని బరి తెగించి దిగజారి వ్యవహరిస్తాడు కాబట్టి చచ్చినట్టు అతనికి అలా పనిచేస్తారు. వీళ్ళ వ్యవహారం వీళ్ళది కాబట్టి వీళ్ళకి ఏం కావాలో అది వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద రావాలి. అలాగే వాళ్ళ పథకాలు కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ప్రజలందరికీ చేరువవ్వాలి. ఆహ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ బాగా యాక్టివ్ అవ్వాలి. వాళ్ళకి సరైన దిశానిర్దేశం కావాలి. అలాగే కింద స్థాయిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అనేటువంటి ఉద్దేశంతోటి పోరాటం చేయాలి. దీని అందరినీ చేయాలంటే పార్టీలో బాగా స్థిరపడిపోయి ముదిరిపోయిన వాళ్ళకి కొత్తగా పార్టీ పట్ల అభిమానంతో ఉండి కొత్తగా పార్టీలో తయారైన యువతకి మధ్య ఒక అంతరం ఉంది. ఆ అంతరాన్ని తగ్గించాలి. అంతరాన్ని తగ్గించాలంటే డెఫినెట్ గా ఒక ఫోర్స్ కావాలి. ఆ ఫోర్సు నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని స్పష్టంగా చెప్పగలిగినోడు కావాలి. మొహమాటం లేకుండా వృత్తిపరంగా వృత్తి ఆ వృత్తిని నమ్మి వృత్తికి అన్యాయం చేయకుండా పెర్ఫెక్ట్ గా చెప్పేవాడు ప్రశాంత్ కిషోర్. అతను ఎలాంటోడైనా కానీ తన వృత్తికి ద్రోహం చేయడు. తను అనుకున్న పని, తనకు అప్పచెప్పిన పని, తన కాంట్రాక్ట్ తీసుకున్న దాన్ని పెర్ఫెక్ట్ గా చేస్తాడు. అంటే మెర్సినరీస్ ఉంటారు. ఎవరో తెలుసా వాళ్ళు? ప్రైవేట్ సైన్యం అన్నమాట. అవునండి. ఇది వరకు కొన్ని దేశాలు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ లో ఎంగేజ్ చేసుకుంటాయి. కొన్ని విప్లవ సంస్థలు ఎంగేజ్ చేసుకుంటాయి. విప్లవ సంస్థల్ని వాళ్ళని అణిచివేయడానికి కొన్ని దేశాలు కూడా వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇవాళ మీకు పని చేయొచ్చు, రేపు నాకు పని చేయొచ్చాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. వాళ్ళకి అప్పచెప్పిన పని విజయవంతంగా పూర్తి చేసుకొస్తారు. వాళ్ళు అలాగే ఇది ఇది కూడా వీళ్ళు శుభ్రంగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుని వీళ్ళకి అప్పచెప్పిన కాంట్రాక్ట్ తీసుకుని ఆ పని పూర్తి చేస్తాడు. ఇక్కడ నమ్మక ద్రోహాలు ఉండవు. నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళ ఉనికికే ముప్పు వచ్చేస్తుంది కాబట్టి పెట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మక ద్రోహం చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రహస్యాలు మనకి ఏమైనా చెప్తాడని ఎవడో ఆశించకూడదు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అతను చెప్పడం వీళ్ళకి ఏం కావాలో అది చేసి పెడతాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం తెలుగు తమ్ముళ్ళకి లేదు. ఇక్కడ డెఫినెట్ గా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎవరో డెఫినెట్ గా వాళ్ళు ఉక్రోషం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి, రాష్ట్రం సర్వనాశనం సంకనాకి పోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు తన స్వరం మార్చినా లోపల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటది. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకున్న పారితోషికానికి సంబంధించి ఆయన న్యాయం చేయాలి కదా మరి. టీడీపీ కూడా టీ కూడా ఎవరికి ఆకేసి మరి అటువంటిప్పుడు ఉప్మా పెట్టరు. ఇప్పుడు ఒక ఆయనకి ఉప్మా పెట్టాడు కేసీఆర్ గారు. ఉప్మా పెట్టాడు కాబట్టి ఆ ఉప్మాలో జీడిపప్పు పలుకులు ఎక్కువ వేసారని చెప్పేసి ఆయన గురించి బాగా మాట్లాడండి. ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు లేడు, రేవంత్ రెడ్డి ఆయన టీ కూడా ఎవరికి ఆకేసి అని చేత రేవంత్ రెడ్డి నచ్చడం. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడో ఒకటి రాస్తాడు. అది చాలా బాగా రాశాడని చెప్తాడు. ఆ. ఇలాగా వాళ్ళ వాళ్ళ స్వామి భక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనాల అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూసి వాళ్ళు ఉండరు. యూట్యూబ్ లో ఆదాయం తగ్గిపోద్దని ఏం చేస్తాడు, చంద్రబాబు కూడా చాలా మంచిడు మొఖం వెడల్పుగా అయిందని చెప్తాడు. అంటే నవ్వు వల్ల సంతోషం వల్ల మొఖం వెడల్పుగా అవుద్ది. అవును. కోపం బాధ ఉంటే మొఖం కుచించుకుపోద్ది. ఇలాగా ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఆయనకు కూడా మింగుడు పడలేదు. ఊరు బాబు ఇదే ప్రశాంత్ కిషోర్ వచ్చేయడరా బాబు అని ఏదో డామేజింగ్ గా చెప్తారన్నమాట. ఇదేదో పెద్ద ఉపద్రవం వచ్చేసినట్టు, వీడు ఏదో తప్పు చేసేసినట్టు. కాబట్టి దాని గురించి ఎవరు వర్రీ అవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ సాక్షి ఎప్పుడైతే దాడి చేస్తుందో వీళ్ళు విజయం సాధించినట్టే. అర్థమైందండి? వాళ్ళు ఏమనుకోవాలి, ప్రశాంత్ కిషోర్ మంచోడు కాదనుకోండి, వీడు భలే గెలిపడరు మాకు వదిలేడరు బాబు. నేనేమంటాను, బీజేపీ మాకు వీళ్ళతో పొత్తులో ఉండను అన్నది అనుకోండి, అమ్మయ్య అనుకుంటారు. ఉందంటే బాధపడతారు. కానీ యాక్చువల్గా మరి బీజేపీ పొత్తులో ఉంటే కొన్ని మేళ్లు ఉన్నాయి, కొంత కీడు ఉంది. కొన్ని మేళ్లు ఉన్నాయి, కొంత కీడు ఉంది. అది అది రేపు మాపు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటాం. మళ్ళీ బీజేపీ కూడా తయారైపోతుంది. జీవీఎల్ నరసింహారావు గట్ట హాఫ్ కోట్లు వేసుకుని వచ్చేసి మాట్లాడేస్తారు.
ఇది చాలా ఉంటది కదా. కానీ ఇక్కడ అందరి లక్ష్యం ఒకటి అయి ఉండాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అరాచకం నుంచి బయటపడితే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు జుట్టు మొలిస్తే దాని క్రాప్ ఎలాగ చిరంజీవి క్రాప్ అని వేసుకోవచ్చు, నాగార్జున క్రాప్ అని, బాలకృష్ణ ఏదైనా క్రాప్ వేసుకోవచ్చు. ముందు జుట్టు మొలవాలి కదా. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉంటే కదా మీరు ఏమన్నా చేసుకుంటారు. రేపు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ జగనాంధ్ర అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ కింద ఉండదు, జగనాంధ్ర అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ చూడండి వాళ్ళు కాకినాడలో పెట్రోల్ బంక్ లాగేసుకున్నారు. నేను మొన్న రాత్రి ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొట్టేసి డబ్బులే తీసేసుకుని ఒక 20 మంది వెళ్ళి ఆ పెట్రోల్ గట్ట ట్యాంకుల నిండా కొట్టించి పోతారు వాళ్ళు. ఇదేట్రా బాబు అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటండి. వెళ్తే అబ్బాయి మేము ఏం చేయలేము అంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు తెలిసే మీకు మీసాలు గట్ట మేలేసిన పోలీసు వాళ్ళు మేము ఏం చేయలేమని చేతులే తెలిసారు. ఎస్పీ దగ్గరికి వెళ్తే నేను లేనని చెప్పే అని దాక్కుంటున్నాడు ఎస్పీ. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీ ఇల్లు లాగేసుకుంటే మీరు ఏం చేస్తారు? అలాంటి వాడిని ఎదుర్కోవడానికి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, బీజేపీ తోటి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ముఖం చూసుకోండి ఎవడన్నా అంతే. నేను తిట్టినట్టుగా ప్రశాంత్ కిషోర్ కానీ బీజేపీ నాతో మాట్లాడతాం కూడా ఇష్టపడరు బీజేపీ కూడా చాలా మంది. ఎందుకంటే నాకు వాళ్ళ మీద కోపం కాదు. ఆ మోడీ గారు వాళ్ళు ఓ దొంగోడు సాయం చేస్తున్నారని బాధ అంతే. రాష్ట్రం సర్వ నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకో, రాష్ట్రాన్ని పట్టించుకోవయ్యా బాబు. లాండ్ ఆర్డర్ కాపాడవయ్యా బాబు, ఆ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించకుండా చూసుకోవయ్యా బాబు అని చెప్తే ఎవరికన్నా మేము ఇవన్నీ వదిలేసి పచ్చి దుర్మార్గం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనసు మార్చుకుని ఇప్పుడు క్రిస్మస్ రోజులు మారు మనసు పొంది వాళ్ళు మతం మార్చుకున్నట్టుగా వాళ్ళు తన అభిప్రాయాన్ని అభిమతాన్ని మార్చుకున్నారనుకోండి మనం స్వాగతించాలి అంతే. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు. మేము మీకు ఓటేస్తామండి చంద్రబాబు గారు అని వస్తే వాళ్ళు వద్దంటామా, ముఖమే కొట్టేసి పొమ్మంటామా ఏంటండి? కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కానీ తెలుగుదేశ అభిప్రాయాలని తెలుగుదేశం చంద్రబాబు గారిని సమర్థించే వాళ్ళు కానీ గత ఆలోచన చేసుకుని అనవసరంగా నోరు బారేసుకోకుండా అధినాయకుడిని విమర్శించకుండా పదే పదే సహకరిస్తే సహకరించండి, దాన్ని స్వాగతించండి. లేదనుకోండి అంతే. మనకి ఇష్టం లేనివి అనేక జరుగుతాయి. అప్పుడు మనం కొంత నిశ్శబ్దంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. చూద్దాం సార్ ఏమవుతుందో మరి. మనకి మొత్తం ఐపాక్ టీం అంతా కూడా వైసీపీ వైపు ఉంది, ప్రశాంత్ కిషోర్ ఒక్కడు టీడీపీ వైపు ఉన్నాడు. అంటే ముగింపుగా చెప్పడానికి నాకు ఇది చూస్తే ఒకటే గుర్తుకొస్తుంది. ఆ మహాభారతంలో యాదవులందరూ కౌరవులు వైపు ఉంటే కృష్ణుడు ఒక్కడు పాండవుల వైపు ఉన్నట్టుగా అవుతుందేమో మరి. చూడాలి మరి. అయ్యి బాబు, మీరు మీరు ప్రశాంత్ కిషోర్ కృష్ణుడితో గట్టా పోల్చేయకండి బాబు. అంటే ఆయన నాకు బీహారే ఏంటంటే కదా సార్. అలా కాదండి. మీకు ఒక యుద్ధానికి అనేక బలాలు ఉంటాయండి. కాల్బలము, అశ్వదళము, గజబలము ఇలాగ అనేక ఉంటాయి. అస్త్రాలు కూడా నాగాస్త్రం, సమ్మోనాస్త్రం, పాశుపతాస్త్రం ఇలాగ అనేక గదాయుధాలు ఇవన్నీ ఉంటాయి. వెల్లంబులు. అందులో ఇతను ఒక ఆయుధం. ఆ ఆయుధం అవతల అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అవతల శిబిరంలో లేకుండా మన శిబిరంలో ఉంది. మనం వాడినా వాడకపోయినా అవతల లేదు కదా, మీకు ప్రమాదం లేదు కదా. అలాగ ఆలోచిస్తే ఫస్ట్ పాజిటివ్గా, తర్వాత అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. అలాగే ఆలోచించండి రా బాబు అని చెప్తున్నాను మన వాళ్ళందరికీ. ఓకే. ఓకే సార్, చూద్దాం సార్ ఏమవుతుందో మరి. ధన్యవాదాలు సార్.